గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఎంతసేపు ఎవరో ఒకరిని అరెస్ట్ చేశామనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించడం మానేసి ప్రజలకు మంచి చేసే పాలన అందించాలని హితవు పలికారు. ప్రభుత్వ విధానాలను చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. ఇటీవల హైకోర్టు చేసిన వ్యాఖ్యల పట్ల ప్రభుత్వానికి బాధ కలగట్లేదా అని ప్రశ్నించారు. రొటీన్ జాబ్ అవి, దానికి అంత పబ్లిసిటీలు, దానికి అంత ఈ ప్రాధాన్యతలు, దాని మీద అంత ప్రత్యేకమైన ఫోకస్ అవసరంలే. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థని గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళే ఏ కార్యక్రమం చేసినా అది కావాలి, ప్రజలు కోరుకుంటారు తప్ప కక్షపూరితమైన వ్యవహారాలు ప్రజలు కోరుకోరు. సరే, మీ విధానం అయితే ఇంకో 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానాలు ఆలోచించుకుందాం. ఎవడు దానికి కాదనలేరు. మీ విధానం మనకు ఉన్నప్పుడు, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తున్నా చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం. నిజంగా మొన్న హైకోర్టు కూడా అభ్యసించింది. మీ ఇష్టమేంటి, పోలీసు వ్యవస్థ పరిధి దాటిపోతుందని చెప్పింది. ఆ కామెంట్ చూస్తే బాధ అనిపించట్లేదు ప్రభుత్వానికి.